హలో ఎవ్రీవన్, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు బాగుండాలని కోరుకుంటూ వెల్కమ్ బ్యాక్ టు షర్మి సేస్. సో మేము ఇషా ఫౌండేషన్కి వచ్చి ఈరోజు సెకండ్ డే. సో నిన్న వచ్చి కొంచెం వాలంటీరింగ్ చేసాము. సో చాలా బాగా అనిపించింది. అండ్ లక్కీ కానీ వాలంటీర్ చేశాడు. సో లక్కీ వచ్చి బిగ్ షాట్ అన్న హాల్లో అందరికీ వడ్డిచ్చేది అయితే చేశాడు. చాలా హ్యాపీగా ఫీల్ అయ్యింది. సో మేము అందరూ వాలంటరీ వర్క్ చేసి అండ్ దేవుడు దర్శనం చేసుకొని నిన్నంతా చాలా పీస్ఫుల్గా మేము టైం స్పెండ్ చేసాం. ఈరోజు వచ్చి పంచభూత క్రియకి రిజిస్టర్ అయ్యి ఉన్నాము. సో ఇదైతే ఒక డివైన్ ఎక్స్పీరియన్స్. అందరూ ఖచ్చితంగా ఎక్స్పీరియన్స్ అవ్వాలి అలాంటిది. సో గూస్ బంప్స్ వచ్చాయి. ఫుల్ ఎనర్జీస్ అంతా హై అయిపోయి నాకైతే ఐస్లో ఫుల్ వాటర్ వచ్చింది. చాలా అంటే చాలా బాగా అనిపించింది. సో నెక్స్ట్ మళ్ళీ ఎప్పుడు వద్దాం అనే ఫీల్ ఉంది నాకు. సో ఇక్కడైతే చాలా వీడియోస్ తీయలేదు కాబట్టి వీడియోసే లోపల తీయలేదు. ఎక్కడెక్కడ వీడియోస్ అలా ఉందో అక్కడ మాత్రమే తీసాము. సో మీరు చూసేయండి. లాస్ట్ వీడియోలో చెప్పాను కదా ఈ వీడియో స్పెషల్ అనేసి. ఇది లక్కీ ఫస్ట్ ట్రైన్ జర్నీ. వందే భారత్ ట్రై చేసాము. సో మా డేట్స్కి అయితే కుదరలేదు. అండ్ ఇంకోటి ఏమంటే లక్కీ ఫస్ట్ ట్రైన్ జర్నీ అండ్ నేను ట్రైన్ జర్నీ చేసి మోర్ దెన్ 10 years అయింది. ఫుడ్ ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుని వచ్చాము. 5 minutes మూవ్ అవుతుంది. అప్పుడు చూడాలి వాడు ఎక్స్ప్రెస్. 5 minutes. ఆపోజిట్ ట్రైన్ వస్తుంది పోయేటప్పుడు క్రాసింగ్ అవుతాయి. వందే భారత్ ఎడుతురా వందే భారత్ ఇదే వందే భారత్ పోతా ఉంది. మంది కూడా అది పోతా ఉంది, మంది పోతా ఉంది. అయితే అన్నాడు కరెక్ట్ టైం. నిలిపేసినాడు మంది పోతా ఉంది. చిక్కుముక్కు రైలు బయట రన్నింగ్ లో ఎన్ని ట్రైన్లు ఉన్నాయి తమా? ట్రైన్ వస్తా ఉందా? భలే ఉంది. ట్రైన్ ఆడ వస్తా ఉందా? ఇంజిన్ చూడు ముందరుంది. ఇన్ని ట్రైన్లు ఉన్నాయి కామా. స్టాపింగ్ స్లో మూవింగ్ ఉండాలి. ఎలా ఉంది లక్కీ? సూపర్ ట్రైన్స్ అమ్మా. నువ్వే జాయ్ లక్కీతో ట్రైన్ జర్నీ కొంచెం భయం వేసింది. డోర్స్ ఓపెన్ ఉంటుంది అనేసి. సో లక్కీని అయితే కేర్ఫుల్గా చూసుకుంటా ఉన్నాము. అండ్ నైట్ పడుకున్నప్పుడు కానీ ఇంకా లక్కీని గట్టిగా పట్టుకొని పడుకున్నాం. మార్నింగ్ ఇక్కడ 3:30 అయింది. కోయంబత్తూర్ రైల్వే స్టేషన్లో అయితే మేము దిగాము. అండ్ ఇక్కడ కొంచెంసేపు అయితే రెస్ట్ తీసుకొని 4 o'clockకి మళ్ళీ స్టార్ట్ అయ్యాము. బస్ స్టాప్కి వెళ్ళకి ప్రైవేట్ బస్ తీసుకున్నాం.
బస్ స్టాప్లో దిగాం ప్రైవేట్ బస్లో నుంచి వచ్చి. నెక్స్ట్ ఈషా ఫౌండేషన్కి అయితే మళ్ళీ ఇంకొక బస్ తీసుకున్నాం. ఇది ఈషా ఫౌండేషన్ ఎంట్రన్స్. వాట్ ఏ డివైన్ ఫీలింగ్. అసలు ఆ మ్యూజిక్ వెళ్తూ ఉంటుంది, చాలా బాగా అనిపించింది. అండ్ కోయంబత్తూర్ బస్ స్టాప్ నుంచి మనకి ఈషా ఫౌండేషన్కి ఎవ్రీ హాఫ్ అన్ అవర్ మనకి బస్ దొరుకుతుంది. చాలా ఈజీగా యాక్సెసిబుల్ ఉంటుంది అండ్ అఫోర్డబుల్ కానీ. సో మేము అక్కడి నుంచి 1.5 అవర్ లోపల మేము ఈషా ఫౌండేషన్కి అయితే రీచ్ అయిపోయాము. సో ఇక్కడ వచ్చి మేము రిజిస్టర్ చేసుకున్నాం ఆల్రెడీ, బుక్ చేసుకున్నాం రూమ్స్. సో ఆ రూమ్ రిజిస్ట్రేషన్ కంప్లీట్ చేసుకుని అయితే ట్రాలీలో మేము ఇప్పుడు రూమ్కి వచ్చాము. సో రూమ్ చూడండి గైస్, ఎంత పర్ఫెక్ట్గా డిజైన్ చేశారో, చాలా క్లీన్ అండ్ నీట్గా ఉన్నింది. అండ్ ఇక్కడ మనకి కాపర్ జగ్ విత్ గ్లాసెస్ పెట్టారు, బయట మనం వాటర్ పట్టుకోవచ్చు. అండ్ ఒక వార్డ్రోబ్ ఇచ్చారు, డ్రెస్సింగ్ టేబుల్ అండ్ ఒక డైనింగ్ టేబుల్ లాగా ఇచ్చారు. అండ్ సీ ద వ్యూ గైస్, వ్యూ అయితే చాలా ఆసమ్గా ఉంది. నార్మల్గా మనకి సౌండ్స్, పికాక్ సౌండ్స్ అయితే మనం నిద్రలేస్తాం. అండ్ ఎవ్రీ టైం పికాక్ సౌండ్స్ అయితే వింటాము రూమ్లో ఉన్నప్పుడు. చాలా బాగుంది, నీట్ అండ్ క్లీన్ రూమ్. అండ్ వాళ్ళు డిజైన్ చేసినది కానీ చాలా పర్ఫెక్ట్గా డిజైన్ చేశారు. ఎస్, మేము రూమ్కి రీచ్ అయ్యాక ఫ్రెష్ అయ్యేసి నెక్స్ట్ ఇంకా బ్రేక్ఫాస్ట్ చేసేదానికి వెళ్ళాం. బ్రేక్ఫాస్ట్ చేసేక ముందు ఇక్కడ మేము అక్కడ మన రూమ్స్ దగ్గర ఇక్కడ లిస్ట్ చేసి ఉంటారు ఏమేమి ప్రోగ్రామ్స్ ఉంటాయి అనేసి. మేము వాలంటీరింగ్ అని చేయాలనుకున్నాం. సో ఫస్ట్ డే మేము వాలంటీర్కి వెళ్ళి రిజిస్టర్ చేసుకున్నాము. సో వాళ్ళు మనకి మెయిల్ చేస్తారనమాట ఎక్కడ వాలంటీర్ చేయాలి మనము అనేసి. రూమ్ బుక్ చేసుకున్న వాళ్ళకి ఫుడ్ ఫ్రీ ఉంటుంది. 2 times ఫుడ్ ఇస్తారు. భిక్షాటన హాల్లో మనకి ఫుడ్ తీసుకోవచ్చు మనం వెళ్ళి. మార్నింగ్ అండ్ నైట్ 7 o'clockకి అలా స్టార్ట్ అవుతుంది. ఫుడ్ అంటే చాలా డెలిషియస్ ఫుడ్ అండ్ వెరీ హెల్దీ ఫుడ్ అయితే పెడతారు. అండ్ ఇంకోటి బెస్ట్ పార్ట్ ఏమంటే ఇక్కడ బైసైకిల్స్ తీసుకోవచ్చు. మనం ఒక ప్లేస్ నుంచి ఒక ప్లేస్కి వెళ్ళాలంటే బైసైకిల్స్ యూస్ చేసినాక మళ్ళీ స్టాండ్లో రిటర్న్ పెట్టేయాలా. సో మేమైతే చాలా ఎంజాయ్ చేసాం బైసైకిల్ రైడ్ అయితే. ఇన్సైడ్ ద ఈషా ఫౌండేషన్ మనము ఫొటోస్ వీడియోస్ అయితే తీయకూడదు, సో అందుకే తీయలేదు. ఎస్, ఈరోజు ఫస్ట్ డే ఈవినింగ్ అయింది. వెదర్ అయితే ఫుల్ క్లౌడీగా ఉన్నింది, వర్షం పడుతుంది అనుకున్నాం. బట్ లైట్ షో అయ్యే వరకు వర్షం పడలే, మళ్ళీ లైట్గా అయితే పడింది. ఎస్, మేము ఇక్కడ లైట్ షో చూసేదానికి ఆదియోగి స్టాచ్యూ దగ్గరికి అయితే వచ్చాం. అండ్ ఇన్సైడ్ మనము బుల్లక్ కార్డ్ తీసుకున్న, ట్రాలీ ఏం తీసుకున్నా అది ఫ్రీ ఆఫ్ కాస్ట్. మళ్ళీ బయట వచ్చినాక మనం తీసుకోవాలంటే కాస్ట్ ఉంటుంది. ఎస్, ఫైనలీ లైట్ షో అయితే స్టార్ట్ అయింది. నేను లైట్ షో ఫుల్ రికార్డ్ చేయలేదు అండ్ ఇక్కడ అప్లోడ్ చేయలేదు, ఎందుకంటే లాస్ట్ ఇయర్ నా బర్త్డేకి ఈషా ఫౌండేషన్కి వెళ్ళాం మనం చిక్కబల్లాపూర్లో. ఈసారి కోయంబత్తూర్కి వచ్చాం. సో అక్కడ నేను ఫుల్ వీడియో వేసాను కాబట్టి ఇక్కడైతే నేను వీడియో స్కిప్ చేశాను, ఫుల్ వీడియో అయితే వేయలేదు. ఒకవేళ మీకు ఫుల్ వీడియో చూడాలనిపిస్తే లాస్ట్ ఇయర్ నా బర్త్డే వీడియోకి వెళ్తే మీకు చూడొచ్చు. లైట్ షో అవుతానే ఫుడ్ తీసుకొని వెళ్ళి పడుకునేసాం. అండ్ ఇది నెక్స్ట్ డే మార్నింగ్. ఎస్, పంచభూత క్రియకు కానీ మేము రిజిస్టర్ చేసుకున్నాం ముందే, సో అందుకే ఈ డేట్స్లో వెళ్ళాము. అండ్ ఎవ్రీ టైం ఉండదు, మంత్లీ వన్స్ మాత్రమే ఉంటుంది పంచభూత క్రియ, ఒకవేళ ఇన్ కేస్ వెళ్ళాలంటే మీరు.
సో మేము రిజిస్టర్ చేసుకున్నాం. సో అది ఆఫ్టర్నూన్ ఉంది కాబట్టి మార్నింగ్ లేసి కొంచెం అలాగే అన్ని దర్శనం చేసుకొని కొంచెం అక్కడ టైం స్పెండ్ చేసి ఫుడ్ తీసుకొని మళ్ళీ మార్నింగే పంచభూత క్రియ కిట్ అయితే ఇస్తారు మనకి, అంటే షాళ్ళు అండ్ దాంట్లో కొంచెం ఇన్స్ట్రక్షన్స్ అంతా అవన్నీ మనకి ముందే కలెక్ట్ చేసుకోవాలి మనం వెళ్ళి. అండ్ అది అయినాక చంద్రకుండు సూర్యకుండులో అయితే డిప్ తీసుకోవాలి. ఆఫ్టర్ పంచభూత క్రియ అయితే అసలు ఎంత బాగుందో అసలు చెప్పలేము, ప్రతి ఒక్కరు ఎక్స్పీరియన్స్ చేయాలి. అండ్ ఆ రోజు నైట్ అంతే ఇంకా ఫుడ్ తీసుకుని వెళ్ళి పడుకునేసాం. అండ్ నెక్స్ట్ డే మాకి ట్రైన్ ఉన్నింది, సో మేము రిటర్న్ అయ్యాము. అండ్ ముందు రోజే షాపింగ్ చేసాము, చాలా థింగ్స్ అయితే తీసుకున్నాం. ఎస్, చాలా అంటే చాలా బ్యూటిఫుల్ ప్లేస్ అండ్ బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్. మార్నింగ్ మళ్ళీ ఈషా ఫౌండేషన్ నుంచి రైల్వే స్టేషన్కి బస్ తీసుకున్నాం. ఎస్, మేము మార్నింగే స్టార్ట్ అయ్యాం కాబట్టి ఫుడ్ అక్కడే తీసుకుని స్టార్ట్ అయ్యాం, బస్ ఎక్కాము. సో అక్కడ అవుట్ సైడ్ ద ఈషా ఫౌండేషన్ ఒక రెస్టారెంట్ ఉంది, మస్ట్ ట్రై, చాలా డిలీషియస్ ఫుడ్. ఎస్, రిటర్న్ అయితే మేము డే టైమే బుక్ చేసుకున్నాం, ఎందుకంటే లక్కీ ఎంజాయ్ చేస్తాడు బాగా చూడొచ్చు అనేసి. అండ్ లక్కీ కొంచెం అయితే ఇంకా ఎంజాయ్ చేసి కొంచెం ఫుడ్ తినేసి అయితే న్యాప్ తీసుకున్నాడు. ఎస్, మా ట్రైన్ జర్నీ అయితే ఇలా ఉన్నింది. మీకు ఎలా అనిపించిందో కమెంట్ చేయండి. వీడియో నచ్చిందా లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎవరికైనా హెల్ప్ అవుతుందంటే షేర్ చేయండి, అలాగే కమెంట్ చేయండి. సో మళ్ళీ మంచి వీడియోతో మేము ముందు ఉంటాను. స్టే హ్యాపీ, బీ కైండ్ టు ఎవ్రీవన్. బాయ్ గైస్.